హలో, అందరికీ జై భీమ్. భారతదేశంలో సామాన్యుడు ఆర్థిక వ్యవస్థలో నలిగిపోతూ ఉన్నాడు. మనందరూ కూడా ఈ విషయం తెలిసిందే, ఇది కొత్తగా ఏం లేదు. కానీ ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకింగ్ సెగ్మెంట్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో మీరందరూ కూడా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. మీకు ఒక మంచి మెసేజ్ అయితే ఈ వీడియోలో ఉంది. ఇక ఉన్నటువంటి దేశ అభివృద్ధిని బట్టి ప్రతి ఒక్కరికి కూడా అతి కింది స్థాయి వ్యక్తి దగ్గర నుంచి ఉన్నత స్థాయి వ్యక్తి వరకు కూడా బ్యాంక్ లోన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా నేడు అవసరమైనటువంటి పరిస్థితి. అంటే ప్రతి ఒక్క ఆదాయానికి సంబంధించి ఎటువంటి పని చేసినా కూడా దాని మీద లోన్ తీసుకోవడానికి ప్రతి ఒక్క మనిషి కూడా నేడు ఆర్థిక స్థితిగతులతో పని లేకుండా, ఆదాయం తక్కువ ఎక్కువ అనేది లేకుండా ప్రతి ఒక్కరు కూడా బ్యాంకు నుండి లోన్ సదుపాయం అనేది కలగాలి అనేది ఈ రోజున భారతదేశ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరు లోన్ తీసుకునే సమయంలో గత 7-8 సంవత్సరాల నుంచి గత రుణ చరిత్ర అంటే ఎవరికి తెలియదు ఈ మాట. సిబిల్ అనగానే ఈ మాట అందరికి తెలిసిపోయింది. అంటే చదువు ఉన్నా చదువు లేకపోయినా ఈ పదం అనేది బాగా వాడుకలోకి వచ్చింది. బ్యాంకు లోన్ అనగానే మొట్టమొదట గుర్తొచ్చేటువంటి పదం, మన దగ్గర కేవైసీ డాక్యుమెంట్స్ ఉన్నా లేకపోయినా లోన్ అనగానే ఫస్ట్ సిబిల్ అనే పదం ఆటోమేటిక్గా గుర్తొచ్చింది. మన అకౌంట్ బుక్ మన దగ్గర ఉండిద్దో లేదో మన దగ్గర తెలియదు, కానీ మన ఏటీఎం కార్డు మన దగ్గర ఉందో లేదో మనకు తెలియదు. కానీ సిబిల్ అనే మాత్రం ఎంత ఉందనేది మాత్రం ప్రతి ఒక్క మనిషి నిత్యం సెర్చ్ చేసుకునేటువంటి పరిస్థితికి తీసుకెళ్ళింది. అసలు ఈ సిబిల్ అనేది ఎవరు పెట్టారు, ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం కొద్ది సెకండ్స్లోనే తెలుసుకుందాం. ఈ సిబిల్ అనేది ప్రైవేట్ సంస్థ, ఇది ప్రభుత్వ సంస్థ అయితే కాదు, ప్రైవేట్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఈ సిబిల్ అనేది నేడు సామాన్యుని నడ్డి విరగొట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే లోన్ తీసుకుంటే తెలిసి తెలియక సంతకాలు పెట్టినటువంటి వాళ్ళు, అదేవిధంగా కట్టలేనటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే ఇబ్బంది లేదు. కానీ అమాయకంగా ఈ సిబిల్ బారిన పడి చాలామంది నలిగిపోతూ ఉన్నారు. ఉదాహరణకి మనం కొన్ని విషయాలు చూస్తే, మనకు తెలిసి తెలియక తెలిసినటువంటి వ్యక్తులకో స్నేహితులకో సంతకం పెట్టమని చెప్పేసి మనల్ని కొన్ని విషయాల్లో అర్జిస్తారు. సో మనం ఏంటంటే సంతకమే కదా జాగ్రత్తగా కట్టుకుంటారన్న ఉద్దేశంతో మనం సంతకం పెడతాం. సో అయిపోయింది. దాంతోపాటు మన క్రెడిట్ అనేది పూర్తిగా, ఆ క్రెడిట్ స్కోర్ అనేది పూర్తిగా పడిపోతుంది. ఎందుకంటే వాళ్ళు కట్టరు, మన లోన్ ఆగిపోతుంది. కానీ మనకి వ్యక్తిగతంగా బ్యాంకు నుంచి లోన్ ఏమైనా ఉందంటే అది ఏమి ఉండదు. సో ఇది ఆ నేటి బ్యాంకుల పరిస్థితి. ఇక నిజంగా ఆ బ్యాంకుకి ఎగ్గొట్టేసి ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, వారిని ఇబ్బంది పెట్టినా బ్యాంక్ నామ్స్ ప్రకారం వాళ్ళని ఎటువంటి శిక్షకి లోన్ అయి ఉన్నా కూడా అది ఇబ్బందికరమైన విషయం కాదు. కానీ అమాయకులు దీనివల్ల బలైపోతున్నారు. అసలు ఈ సిబిల్ అనేది ఎందుకు? సిబిల్ అంటే గత రుణ చరిత్ర, గతంలో మీరు తీసుకున్నటువంటి లోను, బ్యాంకు నుంచి పొందినటువంటి అప్పు ఏ విధంగా తీర్చారు, సరిగ్గా తీర్చారా లేదా అనేది స్కోర్ రూపంలో, ఒక పాయింట్స్ రూపంలో తెలుస్తుంది అనమాట. సిబిల్ అనేది మినిమం 750 నుంచి 900 వరకు ఉంటే అది గ్రీన్ పాయింట్లో ఉంటుంది అనమాట. అంటే మంచిగా ఉన్నట్టు సిబిల్ వాడికి ఖచ్చితంగా లోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక తర్వాత 550 నుంచి 750 లోపు ఉంటే అది యావరేజ్ కింద తీసుకుంటారు, అంటే ఒక రకమైనటువంటి వ్యక్తుల కింద. ఇక 550కి మరీ తగ్గితే 600, 500కి తగ్గితే అది ఆ సిబిల్ బాగలేదు, వీళ్ళు ఫ్రాడ్ చేశారు, వీళ్ళకి లోన్ ఇవ్వకూడదు అనేది ఒక సెగ్మెంట్ అనమాట. కానీ కొంతమంది నేడు ఇటీవల కొంతమంది కూడా దీని మీద కొన్ని చర్చలు అయితే జరిగినాయి. ఇక కత్తి చిదంబరం గారు, తమిళనాడు ఎంపీ గారు ఇటీవల పార్లమెంట్లో మాట్లాడుతూ దీని గురించి, ఇది యమధర్మరాజు దగ్గర ఉన్నటువంటి చిత్రగుప్తుడి చిట్టా సిబిల్ అనేది, ప్రతి ఒక్కటి ఏ లోన్ తీసుకున్నా ఏం చేసినా కూడా సిబిల్ అనేది వస్తుంది అని చెప్పేసి దాని గురించి మాట్లాడటం కూడా జరిగింది. అసలు ఈ సిబిల్ వలన సామాన్యులు నష్టపోతున్నారు, నిజమైనటువంటి లబ్ధిదారులకు లబ్ధి చేకూరకుండానే ఈ సిబిల్ అనేది వచ్చి పడింది భారతదేశంలో. దీని వలన
అసలు బ్యాంకు మెట్లు ఎక్కనటువంటి వాళ్ళకు కూడా ఈ సిబిల్ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు చూపిస్తూ ఉంది. సిబిల్ లేకపోయినా ఎవరు, ఉండి కరెక్ట్గా లేకపోయినా ఎవరు. సో ఇది పరిస్థితి, సిబిల్ పరిస్థితి. మొత్తానికి సిబిల్ అనేది లోన్కి అనేది తప్పనిసరిగా అవసరమై ఉంది. కానీ సామాన్యులకు మాత్రం ఇది కొరకరాని కొయ్యగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సిబిల్ విషయంలో సామాన్యులు తెలిసి తెలియక సంతకాలు పెట్టుండటం ఒకటను, అసలు లోనే తీసుకోకపోయినా కూడా కొన్ని సందర్భాల్లో వీళ్ళకి సిబిల్ లేనట్టుగా, ఉంటే తక్కువ ఉన్నట్టుగా చూపిస్తున్నాను. ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే. అయినా బ్యాంకర్లు మాత్రం సిబిల్ లేనిది లోన్ చేయమని అంటారు. సో ఇక సిబిల్ గురించి ఇంతవరకు ఉంటే, ఆల్రెడీ తీసుకొని కట్టినటువంటి కొంతమంది అసలు సిబిల్ ఎందుకు మా మీద ప్రయోగించాలి, మేము కరెక్ట్గా కట్టినా కట్టకపోయినా మాకు చెక్ బౌన్స్ ఛార్జెస్ వేస్తున్నారు, దానివల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది, మేము నష్టపోయి కూడా మళ్ళీ సిబిల్ స్కోర్ పోగొట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది, ఇది అన్యాయం, అక్రమం అంటూ కొన్ని వ్యాపార సంస్థల మీద కొంతమంది అయితే ధ్వజమెత్తుతా ఉన్నారు. ఇది కొంతవరకు హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కూడా దీని మీద కొన్ని చర్చలు అయితే జరిగినాయి. ఎందుకంటే సిబిల్ అనేది మనం ఫైన్తో కట్టనప్పుడు అది డిలే అయిపోయి సంవత్సరాలు గడిచినప్పుడు వాళ్ళ సిబిల్ని ఆ స్కోర్ అనేది తగ్గించాలి. కానీ 1 నెల 2 నెలల్లో ఆగిపోవడం వల్ల ఇప్పుడు కరోనాలో ప్రపంచవ్యాప్తంగా కూడా విపత్తు వచ్చింది. అదేవిధంగా ఇండియాలో కూడా అదే పరిస్థితి జరిగింది. కానీ అప్పుడు సిబిల్ మిస్ అయిన వాళ్ళు, సిబిల్ పోగొట్టుకున్నటువంటి వాళ్ళు నేటికి కూడా ఆ సిబిల్ కరెక్ట్గా లేని పరిస్థితి, అది ఎప్పుడు అప్డేట్ అవుతుంది అనేది అర్థం కాని పరిస్థితి. సో ఈ విధంగా సిబిల్ సామాన్యుని నడ్డి విరగొట్టే పరిస్థితి అయితే ఉంది. సామాన్యుడికి లోన్లు అయితే అందే పరిస్థితిలో లేదు. మొత్తం మీద కామన్గా బ్యాంకర్సే కొంచెం లోన్ అనే పదం సామాన్యులకి అందుబాటులో లేకుండా చేశారు. కానీ ఈ సిబిల్ అనే పదం వచ్చిన తర్వాత సామాన్యుడికి లోన్ అనేది పూర్తిగా దూరమైంది. అందుకే ఎన్బిఎఫ్సి అనేది ఇండియాలో బాగా డెవలప్ అయింది. నేషనల్ నాన్ బ్యాంకింగ్ సెగ్మెంట్ అనేది ఎక్కువగా ఈ రోజున ప్రతి గల్లీలో కూడా ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఆఫీస్ అనేది పుట్టుకొచ్చిన పరిస్థితులు ఇండియాలో ఉన్నాయన్నమాట. సో దీని ద్వారా ఎక్కువ ఇంట్రెస్ట్ అయినా కూడా దాని ద్వారా లోన్లు తీసుకునే పరిస్థితి ఇండియా ప్రజల్లో ఉందన్నమాట. సో మొత్తం మీద సిబిల్ అనేది లోన్కి వెళ్ళాలంటే చాలా భయపడుతున్నారు. సిబిల్ ఉంటేనే లోను, లేకపోతే గాన్ అనే పరిస్థితిలో ఇండియా అయితే సిబిల్ మీద నడుస్తూ ఉంది. సో ఇది ఆ సిబిల్ గురించి. అందరూ కూడా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి.